హైదరాబాద్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి చాలా ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కోకటపల్లిలో మొదలై క్రమంగా సికింద్రాబాద్, ఆల్వాల్, బేగంపేట వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి చాలా ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కోకటపల్లిలో మొదలై క్రమంగా సికింద్రాబాద్, ఆల్వాల్, బేగంపేట వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి చాలా ప్రాంతాల్లో వాన కురుస్తోంది. కోకటపల్లిలో మొదలై క్రమంగా సికింద్రాబాద్, ఆల్వాల్, బేగంపేట వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆల్రెడీ ప్రకటించింది.
హైదరాబాద్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి చాలా ప్రాంతాల్లో వాన కురుస్తోంది. దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దీపిక అందిస్తారు. దీపిక, ఏంటి సడన్గా వర్షం రావడం, మొత్తానికి ఇంతకాలం ఉన్న టెంపరేచర్స్ మొత్తం చల్లబడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం ఇంకెన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్పింది? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన అంటూ ఒక సాంగ్ ఉంది, అది మనందరికీ తెలుసు. ఒకసారి నేను పాడి చూపిస్తాను. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వచ్చావే చూసెళ్ళిపోయావే, అచ్చంగా నాతోనే ఉండిపోతానంటే కాదనగలనా అంటూ ఒక సాంగ్ ఉండే. సో ప్రస్తుతం ఏపీ తెలంగాణలో రాజకీయాలతో హీట్గా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. అందరూ కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఏపీ తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 3 రోజుల పాటు, మొత్తంగా కంప్లీట్గా 3 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తుంది. ప్రస్తుతం అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఏదైతే రోడ్లపైన ప్రయాణించే వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళా కానీ ముందు జాగ్రత్తలుగా తీసుకోవాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మనం చూడొచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు వర్షాలు పడినా కూడా ఒక్కసారైనా కూడా హైదరాబాద్లోని రోడ్లను మాత్రము ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్స్ ఎన్ని మారినా కూడా హైదరాబాద్ దుస్థితి మాత్రం అధ్వాన స్థితిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఒక చిన్న వర్షం పడినా కూడా ఆ చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమలమైపోవడము, రోడ్లన్నీ గుంతలుగా మారిపోవడము, ఒక చిన్న వర్షానికే రోడ్లన్నీ గుంతలుగా మారిపోయి వాటన్నిటిలో గుంటలు పడిపోయి వాటిలో నీళ్లు నిలబడి ఎంతో మంది ప్రయాణికులు కానీ ఇటు వాహనదారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇంత జరుగుతున్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. రోడ్డుల్ని ఏదో మరమ్మతులు చేస్తున్నారు, ఏది నార్మల్గా తాత్కాలికంగా రోడ్లను మరమ్మతు చేస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. సో ఇలాంటి టైంలో రైతులకి అయితే మనం చెప్పుకోవచ్చు, చేతికి పంట వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో అయితే పంట అయితే 2 పంటలు అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో ఒక పంటతో కంప్లీట్ అయిపోయింది. మరి తెలంగాణ పరిస్థితి చూసుకుంటే ఖరీఫ్ 2వ పంటకు కూడా చేతికి వచ్చిన పంట కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఈ అకాల వర్షాలతో. సో ప్రస్తుతం అయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి తగిన సాయం చేయాలంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. రైతులు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈ అకాల వర్షాల వల్ల కూడా. సో ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రము ఈ అకాల వర్షాలు మనం ఏదైతే చూస్తున్నాం, ఎండవేడికి ఇప్పటి వరకు మనం తట్టుకోలేదు. మార్నింగ్ వరకు కూడా, మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉంది. ఈ టైంలో మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే పరిస్థితికి వచ్చింది అంటే మనం చూడొచ్చు. ఇలాంటి టైంలో ఎన్నో రోగాలు ప్రబలే అవకాశం ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వర్షాల వల్ల కూడా మనకి డెంగ్యూ, మలేరియా అంటే దోమకాటికి గురయ్యి డెంగ్యూ, మలేరియా అలాంటి రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. సో మన వైపు నుంచే కాకుండా జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా తగు చర్యలు ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటూ కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితులు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు. మన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో రోడ్లన్నీ జలమలం అయిపోయాయి. బంజారా హిల్స్, ఖైరతాబాద్, అటు గచ్చిబౌలి, మనం చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఇవన్నీ కూడా మంచిగా రోడ్లన్నీ జలమయమైపోయి ఒక చిన్న వర్షానికే రోడ్లన్నీ ఒక సముద్రాన్ని తలపించే విధంగా కనిపిస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ప్రస్తుతం వాహనదారులు అయితే ఎన్నో ఇక్కత్తులు అంటే అగసాట్లు పడతారు ఇలాంటి సడన్గా వర్షం రావడం వల్ల కూడా. సో దీనికైతే మనకి వాతావరణ శాఖ అయితే 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్తో మనం ఈ 3 రోజులు ఉండొచ్చు. ఇంకా ఇన్ కేసు అంటే 5 రోజుల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఈ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు చిన్న వర్షానికి మునిగిపోయే పరిస్థితులు హైదరాబాద్లో మనం చాలాసార్లు చూసాం. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడైనా సరే ఈ వర్షం నుంచి అయినా సరే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా లోతట్టు ప్రాంత వాసులు అయితే కోరుకుంటున్నారు. రైతులైతే తమ ఆవేదన అయితే
చెప్పుకుంటున్న పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళకి చేతి దగ్గరకు వచ్చిన పంట ఎంత మనం ఇన్ని రోజులు కష్టపడి ఒక్క రోజుతోనే ఈ వర్షం వల్ల వాళ్ళకి ఆశలన్నీ నిరాశ అయిపోయే పరిస్థితులు మనం చూడొచ్చు. రైతు వేదన అనేది ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి వర్షాలు రావడం అనేది చాలా తీరని లోటు రైతులకి మాత్రము. ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే భారీ నుంచి అతి భారీ వర్షం 2 గంటల వరకు మాత్రము ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా 2 గంటల వరకు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా రోడ్డుపై సేఫ్టీగా వెళ్ళాలి అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజుగారు. రైట్ దీప్తి, థ్యాంక్ యూ.